మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 266. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీలోనే బెస్ట్ మూమెంట్ ఈ వీడియో. ప్రతి ఒక్కరూ స్టోరీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ వైష్ణవిని అలాగే ఎత్తుకుని నెమ్మదిగా బెడ్ పైకి చేర్చుతాడు. విక్రమ్ కళ్ళు వైష్ణవి వైపు చూసి అల్లరిగా నవ్వుతుంటే వైష్ణవి ముఖం సిగ్గుతో ఎర్ర కలవల్లాగా మారిపోతుంది. వైష్ణవిని చూస్తూ ఒక క్షణం కూడా తన దూరం భరించలేనట్టుగా నెమ్మదిగా వైష్ణవి వైపు అడుగులు వేశాడు విక్రమ్. తన పాదాల మునివేళ్లను స్పృశిస్తున్న విక్రమ్ పెదవుల స్పర్శకు శరీరంలోని వేల ప్రకంపనలు కలుగుతుంటే ఒక్కసారిగా తన పక్కనే ఉన్న బ్లాంకెట్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది వైష్ణవి. చిన్న చిరునవ్వుతో వైష్ణవిని చూస్తున్న విక్రమ్ నెమ్మదిగా తన పాకెట్లో ఉన్న మెట్టెలను తీసి వైష్ణవి పాదాల మునివేళ్లకు పెడుతుంటే వెంటనే వైష్ణవి లేచి కూర్చుని విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ వైష్ణవి పాదాలకు మెట్టెలను పెట్టి వాటిపై చిరుముద్దలను అద్దుతుంటే కళ్ళు మూసుకుని కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి ఇవెప్పుడు తీసుకున్నావు విక్కీ అని ఆశ్చర్యంగా అడుగుతుంది. షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నాను అని వైష్ణవికి చెప్పి మళ్ళీ తన పాదంపై చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు విక్రమ్. నెమ్మదిగా విక్రమ్ వైష్ణవి పైకి చేరుతుంటే వైష్ణవి అలాగే బెడ్ వెనక్కి వాలిపోతుంది. వైష్ణవి మెడవంపులో తన పెదవులను ఉంచగా ఒక్కసారిగా వైష్ణవికి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. పెదవుల ప్రయాణం చెవి దగ్గర నుండి కంఠం వరకు తీసుకువస్తూ అలాగే నడుము దగ్గర ఉన్న పైటని పక్కకు జరిపి నావెల్పై పెదవులను ఉంచి అలాగే కళ్ళు మూసుకుంటాడు విక్రమ్. వైష్ణవికి తెలియని పరవశం కలుగుతుంటే కళ్ళు మూసుకుని విక్రమ్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది. నావెల్పై నాలుకను అటు ఇటు తిప్పుతూ ఉంటే అతని ఊపిరి నుండి వెలువడే వేడి సెగలకు తాళలేక ఒక్కసారిగా విక్రమ్ చుట్టూ చేతులు వేసి తన వైపుకు అదుముకుంటుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ నుదిటిపై ముద్దు పెట్టుకుని అలాగే కళ్ళపై చెంపలపై చివరగా అందంగా ఊరిస్తున్న తేనెలూరే పెదాలను అందుకుంటాడు. విక్రమ్ చెయ్యి వైష్ణవి నడుము మడతలను సవరిస్తుంటే అతని పెదాలు చేస్తున్న మాయకి వైష్ణవి పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. తన భర్తకి తనని పూర్తిగా అంకితం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుని అలాగే కళ్ళు మూసుకుని విక్రమ్కి సహకరిస్తూ ఉంటుంది. విక్రమ్ పెదవుల యుద్ధం ముగిసిన తర్వాత తలపై ముద్దు పెట్టుకుని వైష్ణవి చేతులని తన చేతులతో లాక్ చేస్తూ ఆపిన పెదవుల సయ్యాటని మళ్ళీ మొదలు పెడుతూ ఉండగా విక్రమ్ చెయ్యి నెమ్మదిగా తన ఎదభాగానికి చేరుతుంటే ఒక్కసారిగా వైష్ణవి విక్రమ్ని పక్కకి తోసేసి వెనుక వైపుకి తిరుగుతుంది. ఎందుకో ఆ క్షణం టెన్షన్ ఎక్కువవుతుంటే తన గుండెలపై చెయ్యి వేసుకుని ఆగిపోయింది అన్న ఊపిరిని భారంగా పీలుస్తూ ఉంటుంది. విక్రమ్ వైష్ణవి బ్యాక్ సైడ్ చూస్తూ వైష్ణవికి దగ్గరగా జరిగి టెన్షన్ పడకు ఓకే అని చెవి దగ్గర ముద్దు పెట్టుకుని నెమ్మదిగా తన పెదవులతో బ్యాక్ సైడ్ ఉన్న బ్లౌజ్ థ్రెడ్స్ తీస్తూ ఉండగా విక్కీ అని లో వాయిస్తో పిలుస్తుంది. కానీ అప్పటికే విక్రమ్ మైండ్ మొత్తం వైష్ణవిని సొంతం చేసుకోవాలని ఆలోచనలతో ఉండడం వలన విక్రమ్కి వైష్ణవి పిలుపు కూడా వినిపించదు. అనచ్చాదిగా కనిపిస్తున్న వైష్ణవి వీపు భాగాన తన పెదవులు ఉంచగానే వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోతుంది. విక్రమ్ పెదవుల స్పర్శ వీపు మొత్తం కదులుతూ ఉంటే వైష్ణవికి గుండె సడి పెరిగిపోతూ ఉంటుంది. నెమ్మదిగా వైష్ణవిని ముందుకు తిప్పుకుని పెదవులు అందుకుంటూ తన నుండి చీరని వేరు చేస్తాడు విక్రమ్. విక్రమ్ చేస్తున్న పెదవుల మాయకి అలాగే విక్రమ్కి సహకరిస్తూ ఉండగా బ్లౌజ్ హుక్స్ని ఒక్కొక్కటి తీస్తూ బయటపడుతున్న అందాలకి పెదవుల ముద్దులు పంటి గుర్తులు గాఢంగా అద్దుతూ ఉండగా
అతని చర్యకి వైష్ణవి విక్రమ్ భుజాన్ని గట్టిగా పట్టుకుంటుంది. శరీరం అంతా తమకం చేరి వెచ్చని నిట్టూర్పులు ఆమె నుంచి మధురంగా వినబడుతుంటే అవి తనకి వైష్ణవి నుండి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ అని గుర్తించిన విక్రమ్ ఆమె శరీరంపై తన చేతులతో దాడికి దిగుతాడు. పువ్వును పోలి ఉన్న ఆమె శరీరం ఎక్కడికక్కడ మెత్తగా తగులుతుంటే ఆమె శరీరంలోని ప్రతి అణువణువులో అతని తీపి గుర్తులను అద్దుతూ ఉండగా విక్రమ్ ఇచ్చే తీయని నొప్పిని ఇష్టంగా భరిస్తూ బ్లాంకెట్ని గట్టిగా పట్టుకుంటుంది వైష్ణవి. ఇద్దరి శరీరంపై ఒక్కొక్కటిగా వేరవుతున్న కొద్దీ ఇద్దరి శరీరాలు ఒకరికి ఒకరు వస్త్రంగా మారిపోతారు. ఇద్దరి వలవలు కూడా దూరం అవుతాయి. ఆమె ముందు చందమామ కూడా చిన్నబోతుందేమో అన్నగా కనిపిస్తున్న ఆమె అందాన్ని చూస్తూ ఆమె పసిడి మేని ఛాయకు అలాగే వివసుడవుతున్న అతని మొహంలో కొత్త మెరుపులు, కళ్ళల్లో వింత కాంతులు కనబడుతుంటే అవి తన వల్లే అని వైష్ణవికి తెలుస్తుంటే తెలియని బిడియం ఆమెలో చేరి మరింతగా ముడుచుకుపోతుంది వైష్ణవి. బయటపడ్డ ఆమె నిధులని ఒక్కొక్కటిగా చూస్తున్న అతని చూపు ఫ్రీజ్ అయ్యి అక్కడే క్షణం పాటు ఆగిపోతే నేరుగా తనని తాకుతున్న బాణాల్లాంటి చూపులకు తలని పక్కకి తిప్పేస్తుంది వైష్ణవి. ఇంకా క్షణం కూడా ఆలస్యం చెయ్యలేని విరహం అతను అనుభవిస్తూ ఆమె శిఖరాగ్ర ఎత్తులను కొలుస్తూ సున్నితంగా ఆమెలోకి చేరడానికి ఆమె అనుమతి కోసం చెవి దగ్గరికి వెళ్ళి మత్తుగా ఓకేనా వైషు అని అడుగుతాడు. అంత దూరం వచ్చినా కూడా తన పర్మిషన్ అడుగుతున్న తన భర్త ప్రేమకి ఇంకా పొంగిపోతూ తన కళ్ళతోనే అనుమతిని తెలుపుతుంది వైష్ణవి. సున్నితంగా తనలోని చేరే క్రమంలో విక్రమ్ ఇస్తున్న తీయని బాధని పంటి బిగువన దాచేస్తూ పూర్తిగా విక్రమ్కి వశమవుతుంది వైష్ణవి. ఒకరి ఉచ్ఛ్వాసలు మరొకరి నిశ్వాసగా మారిపోయి ఒకటే దేహంగా, ఒకటే ఊపిరిగా, ఒకరిగా ఒకరు కలిసిపోయి కరిగిపోయారు. ఇద్దరూ కూడా తమ వైవాహిక జీవితంలో పూర్తిగా భార్యాభర్తలుగా మారిపోయారు. మొదటిసారి కావడం వలన ఎంతో సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తున్న విక్రమ్ని చూస్తూ వైష్ణవి కంట్లో నుండి చిన్న కన్నీటి బొట్టు తన జుట్టులోకి ఇంకిపోగా అలాగే విక్రమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అలసిన దేహంతో వైష్ణవి గుండెలపై తలపెట్టుకుని ఇబ్బంది పెట్టానా అని అడుగుతాడు విక్రమ్. లేదు విక్కీ, నా కోసం ఆలోచించి నువ్విలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతావని అనుకోలేదు. రియల్లీ ఐఆమ్ లక్కీ. ఐ లవ్ యూ విక్కీ అని విక్రమ్ పెదవులని అందుకుంటుంది వైష్ణవి. విక్రమ్ అంటే అప్పటి వరకు ఉన్న సిగ్గు బిడియం మొత్తం చెరిపేసి ప్రేమగా విక్రమ్ గుండెలపై తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది వైష్ణవి. విక్రమ్ అలాగే వైష్ణవి వైపు చూస్తూ తన నుదుటిన ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ బంగారం అని అంటాడు. నువ్వు ఓకే కదా అని అనగానే వైష్ణవి కళ్ళు మూసుకుని హా విక్కీ, ఐఎమ్ ఫైన్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క్షణం ఇలాగే ఉండిపోతే బాగుండను కదా అని వైష్ణవి ఎమోషనల్ అవుతుంటే ఇలాగే ఉంటాం. బ్రహ్మ కూడా విడదీయలేనంత బంధం మన మధ్యనుంది. ఈ బంధాన్ని ఎవరు ఎప్పటికీ విడదీయలేరు. ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా పడుకో అని విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు బిగించి ఇద్దరికి బ్లాంకెట్ కప్పి వైష్ణవిని జోకొడుతూ ఉంటాడు. భర్త దగ్గర ఎంతో ప్రేమను ఆప్యాయతను చూస్తున్న వైష్ణవి ఇద్దరూ ఒకటయ్యారనే సంతోషంతో అలాగే విక్రమ్ గుండెలపై కళ్ళు మూసుకుని కొన్ని క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటుంది. విక్రమ్ మాత్రం పడుకోకుండా అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఎక్కడో చిన్న అనుమానం ఉండేది వైషు. ఆ విరాస్ వల్ల నువ్వు బాధపడుతూ నన్ను దూరంగా ఉంచుతావేమోనని. కానీ ఈరోజు ఆ అనుమానం కూడా తీరిపోయింది. నువ్వు వాడి వలన భయపడవలసిన అవసరం లేదు. వాడు ఎప్పటికీ నిన్ను టచ్ కూడా చేయలేడు అని తనలో తనే అనుకుంటూ అలాగే ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. ఇలాంటిది ఈరోజు రాదు రాదు రోజు
ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం, ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు, ఎలాగ దీని గుండెల్లో దాచడం, ఎప్పుడూ లేనిది ఏకాంతం, ఎక్కడా లేని ఏదో ప్రశాంతం, మరి నాలోన నువ్వు నేలోన నేను, మనకు మనము సొంతం. జిల 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 పాతం నువ్వు, సిల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగి వరద పోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు చిరు చిరునని నేను, చిరు చిరు నువ్వు వల్లితే నన్ను ఎగసే కిరటాను. బాబు విక్రమ్, అంత కాన్ఫిడెంట్గా ఉండకయ్యా. మీ ఇద్దరి మధ్య దూరం తేవడానికి మనాలి రాబోతున్నాడు టైగర్. వైష్ణవిని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ నేను చెప్పలేదని అనకు. ఎంతో ప్రశాంతంగా పడుకుంటున్న వైష్ణవి రేపటి నుండి అంతే ప్రశాంతంగా పడుకుంటుందా? చూద్దాం. విరాస్ వైజాగ్ వెళ్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. విరాస్ వైజాగ్ వెళ్ళడు, డైరెక్ట్గా మనాలికి వస్తున్నాడు. అది ఎలాగో స్టోరీని ఫాలో అవుతుంటే తెలుస్తుంది. మీ అందరి ఇష్ట ప్రకారం వైష్ణవి విక్రమాదిత్యని ఒకటి చేసేస్తాను. మరి విరాస్ ఏం చేయబోతున్నాడో చూడాలి. ఇంకా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఎపిసోడ్ రాయడానికి నేను చాలా కష్టపడ్డానబ్బా. మీరు మంచిగా కామెంట్ చేసి నా కష్టానికి ప్రతిఫలం ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.